గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. నమస్కారం అండి. ఈరోజు స్ఫూర్తి సొసైటీ వరల్డ్ రికార్డు వాళ్ళ దగ్గర రమ్మంటే వచ్చాము. ఈరోజు వచ్చేసి మాకు అవార్డు ఇచ్చారు. 2017లో మేము వరల్డ్ రికార్డ్ చేశాము. మరియు మేము చేసిన సేవలకి సంబంధించి వరల్డ్ రికార్డ్ చేసిన దానికి ఈరోజు మమ్మల్ని గుర్తించి స్ఫూర్తి సొసైటీ వాళ్ళు మాకు రికార్డు ఇవ్వడం జరిగింది. సో ఆ సొసైటీ వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. తైకోండో అకాడమీ నుంచి మేము తీసుకున్నాం. తైకోండో బాక్సింగ్ అకాడమీ నుంచి మా సీనియర్ పవర్ భాస్కర్ గారు. మీరు ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి సర్వీస్ని గుర్తించి వీళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది? మేము అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఉంది మాకు. అనాథ పిల్లలకి మేము అన్నదానం కార్యక్రమం చేయడం, బుక్స్ పంచడం, మేము ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము జనగాం డిస్టిక్లో మా జనగాం డిస్టిక్ మా ప్రాపర్ మాది. టైకోండో మార్షల్ ఆర్ట్స్లో 1016 బైక్స్ నా స్టంబర్ మీకు తీసి నేను రికార్డ్ చేశాను. అన్ని ఛానళ్ళలో, టీవీ ఛానల్లో అన్ని రిపోర్ట్లు అన్నింటిలో వచ్చారు. కాబట్టి అన్న వాళ్ళు పిలిచి ఈరోజు మాకు ఒక అవార్డు ఇచ్చారు. మాకు ఈరోజు ఎలా అనిపించింది? స్ఫూర్తి ఇంటర్నేషనల్ వాళ్ళు మీకు బహుమతి అందించడం ఎలా అనిపించింది? అంటే హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి కంపల్సరీ ఇలాంటి ప్రోత్సాహం చేస్తేనే కదా, మాకు కూడా ఎంకరేజ్ చేస్తేనే మేము ఇంకా కొద్దిగా చేయగలుగుతాం, ముందుకు రాగలుగుతాం. మాలాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలాంటి మంచి సొసైటీ వాళ్ళు కంపల్సరీ వాళ్ళు సహకరించి వాళ్ళకు కూడా ఇలాంటి అవార్డ్స్ ఇస్తే బాగుంటాయని చెప్పేసి ఇంకా కోరుకుంటాం. ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు ముందు రాబోయే రోజుల్లో? ముందు నేను మా పవర్ భాస్కర్ అన్న గారు మేమైతే ఇప్పటికైతే చాలా వరకు మేము పేద పిల్లలకి మేము ఈసారి బుక్స్ పంచాము. అన్నదాన కార్యక్రమం నిత్యం మేము ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. అన్నదాన కార్యక్రమం మేము ఒక అబ్దుల్ కలాం ఫౌండేషన్ పెట్టుకున్నాం. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము నడిపిస్తూనే ఉన్నాము. ఇకపై కూడా ఇంకా మాకు ఇంకా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. నేను డాక్టర్ భాస్కర్ పవన్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ని. మా శిష్యుడు అబ్బాస్. మేము 2017లో బైక్ స్టంట్ తన స్టమక్ పై 1017 బైక్స్ తీశాడు, వరల్డ్ రికార్డు. నేను తన మాస్టర్ని. విషయం ఏంటంటే మేము సోషల్ యాక్టివిటీస్లో గత 16 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి చేస్తున్నాము. మాకు ఇది గుర్తించి స్ఫూర్తి సొసైటీ సర్వీసు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ గారు మమ్మల్ని గుర్తించి ఈ అవార్డు అందించడం జరిగింది. ఆల్రెడీ మాకు మల్టీ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ ఇద్దరం. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేద్దామని చెప్పేసి మాకు సపోర్టింగ్ ఉంటుంది. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా సపోర్టింగ్ ఉంటామని చెప్పేసి తెలుసుకుంటాం. ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వారికి, స్ఫూర్తి సర్వీస్ ఇంటర్నేషనల్ అవకాశం ఇచ్చిన స్ఫూర్తి సర్వీస్ చైర్మన్ ఆకుల రమేష్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. అందరికీ నమస్తే. నా పేరు భాస్కర్ రావు కుడికాల్. నేను వరంగల్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను తెలంగాణ చేనేత ఐక్య వేదికలో యూత్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను చాలా సోషల్ సర్వీస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత మెడికల్ క్యాంప్స్ అవన్నీ చేశాను. నా సర్వీసును గుర్తించి స్ఫూర్తి సొసైటీ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా గర్వకారంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. స్ఫూర్తి సర్వీస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం జరిగిందా? గతంలో ఇంతవరకు అయితే నేను ఏమి అవార్డులు తీసుకోలేదు. ఇది నా మొదటి అవార్డు. సార్, ఈ సేవా కార్యక్రమంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. ఎలాంటి సేవలు చేస్తూ వచ్చారు సార్? అంటే మెడికల్ సర్వీసు, బ్లడ్ డొనేషన్, తర్వాత ఫుడ్ డొనేషన్, అట్లాంటి కార్యక్రమాల్లో నేను ముందుండి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో రోజుల్లో నేను ఇంకా మహత్తరమైన కార్యక్రమాలు చేయడం కోసం ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. అలాగే చిన్నపిల్లలు ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఇంకా ఏదైనా బ్లడ్ డొనేషన్ పెద్ద క్యాంప్స్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. విరివిగా ఈ యొక్క అవార్డు రావడం నాకు చాలా గర్వకారణం కాబట్టి ఇంకా నా బాధ్యతను పెంచింది ఈ అవార్డు. సో దానికోసం నేను ఈ అవార్డుకు తగ్గట్టు కృషి చేస్తానని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మీరు భాగ్యస్వామి అవ్వడం, బహుమతి అందుకోవడం, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు అందుకోవడం నాకు ఎంతో గర్వకారణం. ఈ అవార్డుకు నాకు సహకరించిన నా మిత్రుడు భాస్కర్ గారికి కూడా ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇంత అద్భుతమైన సోషల్ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సొసైటీకి, సమాజానికి ఏదైనా చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటారు? ఎవరైతే ఇలాంటి కార్యక్రమంతో దూరం ఉన్నారో వాళ్ళ గురించి?
వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పడం అంటూ ఎవరికి సేవా గుణం ఉంటుందో వాళ్ళు సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే అందరి గురించి నేను చెప్పడం అనేది నాకు సభ్యత కాదు. ఎందుకంటే ఎవరి మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో, ఎలాంటి భావాలకు ఎవరు అనుగుణంగా తీసుకుంటారో వాళ్ళ హృదయంలో సేవాతత్వం కనబడాలి. ఆ సేవ చేయడం అనేది వాళ్ళకు నచ్చాలి. అట్లా చేస్తేనే వాళ్ళు సేవ అనేది నిర్ణయించవచ్చు. థ్యాంక్ యూ సార్.